భగవంతుని ప్రమేయం, భగవంతుని యొక్క పాత్ర లేనిది ఈ జగతి లోపల వెండుటాకు కూడా రాలదు చెట్టు నుండి. ఎండిపోయిన ఆకు కూడా రాలదు. అలాగే ఇంకొకటి తాత్వికమైన దృష్టితో మీరు ఆలోచన చేయండి. బాగా ఊబకాయం పట్టుకొని బాగా లావుగా బాగా ఫిట్‌గా, ఫ్యాట్‌గా ఉంటారు కదా చాలామంది. వాళ్ళు డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్లు ఏమని చెప్తారు వాళ్ళకు? వ్యాయామం చేయమంటారు. వ్యాయామానికి వ్యతిరేక పదం, పర్యాయ పదం చెప్పండి? వ్యతిరేక పదం వ్యాయామానికి సుఖంగా ఉండడం. పర్యాయ పదం ఏందంటే కష్టపడడం. అంటే ఇప్పుడు లావుగా బాగా బలిసినోనికి కష్టపడమని చెప్తున్నాడు డాక్టర్. మరి కష్టపడమని ఎందుకు చెప్పలే? సుఖంగా ఉండమని చెప్పొచ్చు గదా! సుఖంగా ఉన్నందుకే ఒళ్ళు పట్టింది. కష్టపడితే ఒళ్ళు పోతది. అలాగే బాగా కర్మ పట్టుకున్నోనికే కష్టాలొస్తాయి. కష్టపడ్డోనికే కర్మ పోతది. ఇక్కడ కష్టపడకపోతే ఒళ్ళు పోనట్లని ఇక్కడ కష్టపడకపోతే కర్మ పోదు.